హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పాలకూరలో ఎర్రపప్పు వేసి ఇలా కర్రీ చేశానండి. చాలా బావుంటుంది. ఎర్రపప్పు అంటే ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ చిన్న ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది కదా! ఆ పప్పు అండి. అది వేసి ఇలా పాలకూరలో వేసి కర్రీ చేసుకోండి. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్‌గా ఉంటుందండి. చేయడం చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్‌లోకి 3 స్పూన్స్ ఆయిల్‌ని వేసుకొని 2 ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అంతా ఇలా బాగా కలిపి మూత పెట్టేస్తే మనకు ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది. మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చూడండి ఆనియన్ ఇలా ఫ్రై అయిపోయింది. ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం ఇలా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి పాలకూరను వేసుకోవాలి. నేను 3 కట్టల పాలకూరని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు పాలకూరలో మనకు వాటర్ వస్తుంది కాబట్టి ఒకసారి అంతా ఇలా బాగా కలిపి మూత పెట్టేస్తే పాలకూరలో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా పోయి మళ్ళీ ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోవాలి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి వాటర్ అంతా పోయి మనకు ఆయిల్‌లో పాలకూర మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి తగినట్టుగా ఉప్పు, కారాలు వేసుకుందాం. నేను 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ కారం ప్లేస్‌లో మీరు పచ్చిమిర్చి పేస్ట్‌నైనా వేసుకోండి. అది కూడా చాలా టేస్ట్ బావుంటుందండి ఈ కర్రీకి. ఇలా కలుపుకోవాలి. కారం కూడా ఇలా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఎర్రపప్పుని వేసుకోవాలి. నేను ఈ మసూర్ దాల్‌ని 1 కప్పు పప్పుని 10 నిమిషాల పాటు నానబెట్టాను. అలా నానబెట్టి వేసుకుంటే మనకు తొందరగా ఉడికిపోతుంది. నానబెట్టి ఉంచుకున్న పప్పుని వేసుకొని ఈ పప్పుని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కలిపి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు అలా వదిలేద్దాం. పప్పులో ఉన్న వాటర్ కొద్దిగా పోయి మనకు పప్పు బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు పప్పు చాలా టేస్ట్ వస్తుంది. ఇలా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనకు పప్పు కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. నాకు కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూడండి ఈ పప్పు తొందరగానే ఉడికిపోతుంది. వాటర్ అంతా పోయాయి. పప్పు ఉడికిపోయింది. పాలకూర కూడా మంచిగా ఉడికిపోయింది. ఇలా మొత్తం ఉడికాక బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోండి. గరం మసాలా పొడి వేసుకుంటే ఈ పప్పుకు చాలా బావుంటుంది. ఫ్లేవర్ చాలా బావుంటుందండి. కొద్దిగా గరం మసాలా పొడిని వేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు పాలకూర, ఎర్రపప్పు కూర రెడీ అండి. చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! సింపుల్‌గా చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ఈ కాంబినేషన్‌లో ట్రై చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.